ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన యువ నాయకుడు కేవి పనిరాజ్ ఆధ్వర్యంలో స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు గుడ్డంపల్లి వేణురెడ్డి సమక్షంలో 50 మంది యువకులు పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా పనిరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు మంచి పరిపాలన అందిస్తున్నారని, అందువలన పార్టీలో చేరినట్టు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా దీపికమ్మను, ఎంపీ అభ్యర్థిగా శాంతమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. హిందూపురం కంచుకోట బద్దలు కొట్టి వైసీపీ జెండా ఎగరవేసి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా అందిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందిస్తున్నారు. అన్ని విధాలుగా ప్రజలకి న్యాయం చేస్తున్నారని నిన్నటి రోజున మేము హిందూపూర్ వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగినది. ఈసారి హిందూపురం టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టి మేము వైఎస్ఆర్సీపీ జెండాను ఎగిరేసి జగనన్నకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మన ఎమ్మెల్యే అభ్యర్థిగా దీపికక్కని, మరి ఎంపీ అభ్యర్థిగా శాంతమ్మని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని పార్టీని కష్టపడి గెలిపించుకుంటాము.